అయితే ఏంటి అని ఆలోచించే ఆడపిల్లలకు నన్ను చూస్తే ధైర్యం రావాలి, నన్ను చూస్తే ముందుకే పోవాలనిపించాలి తప్ప వెనక్కి పోవాలనిపించకూడదు. ఆ వెయిట్, ఆడపిల్లల వెయిట్, భారతదేశం ఆడపిల్లల వెయిట్ నాకు ఉంది కాబట్టి ముందుకే వెళ్తున్నాను నేను. నా వెనక ఎవ్వరు లేరు, ఇక్కడైతే లిటరలీ ఎవరు లేరు అసలు. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు దయచేసి అడగండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజేశ్వరి అడగండి. ఇది లాస్ట్ బట్ వన్ క్వశ్చన్. సో నమస్కారం అండి. యాక్చువల్లీ డెఫినెట్లీ ఈజ్ అ మూమెంట్ ఆఫ్ pride for us all to see you lead like that. Thank in you, politics. Thank you so much. We're talking about women in politics. So Telangana Jagruti ganiyandi, whatever you've done so far has been for the cultural identity of Telangana and the heritage, the dance, the art, everything is about cultural identity and our history. So but then as soon as the government of Telangana, first government has come, there has been a delisting of all the heritage structures, and there were also trials to kind of bring down some heritage structures. There have been a lot of fight about it even now. So ee vishayamai meeku is that in your notice for your future agenda, and also currently in your fight against the government or kind of pointing out their whatever their missteps, would you be talking about this part of, because usually it's all politics people talk. And one more thing my friends wanted to ask is about the language in the political scenario, what the speeches, the kind of language we are seeing from the leaders who are responsible for all of us. So that is one. మ్యామ్, లాగులు వేసుకున్న వాళ్ళందరూ పాలిటిక్స్ చేస్తారు కాబట్టి లాగుల గురించే మాట్లాడుతారు మ్యామ్. ఇవాళ మారింది, మనం మంచిగా మహిళలు మాట్లాడుతున్నాం కాబట్టి మర్యాదపూర్వకమైన పాలిటిక్స్ నడవాలి అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా. నా భాష మాత్రం నేను జాగ్రత్త తీసుకుంటాను, అందులో 100% నేను కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తాను. రెండు, ఐఎమ్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ద ఇష్యూ దట్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ మ్యామ్. తెలంగాణ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ రాక్స్. మన దగ్గర ఉన్న బ్యూటిఫుల్ రాక్స్ వేరే ఎక్కడ లేవు, కానీ అన్ఫార్చునేట్లీ వాటన్నిటికీ హెరిటేజ్ ట్యాగ్ తీసేసి రియల్ ఎస్టేట్ కోసము చాలా రాళ్లను పోగొట్టిన విషయం కూడా నా దృష్టిలో ఉంది. అప్పుడు ఇంటాక్ నుంచి చాలామంది వాళ్ళంతా కొట్లాడారు, వేద్ కుమార్ గారు, అనురాధారెడ్డి అక్క గారు, ఇంకా చాలామంది కొట్లాడినారు. ఫర్దర్గా కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మ్యామ్. 100%. A lot of monuments have to be protected also, ma'am. Because I come from that background, I'll certainly have a very, very soft corner towards these issues. Thank you.